ఐపీఎల్ వేళ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వేలం పూర్తయింది. తుది జట్లు ఖరారయ్యాయి. కెప్టెన్ల మార్పు దాదాపు ఖాయమైంది. ఇక ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు పైన కసరత్తు జరుగుతుంది. అయితే అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఐపీఎల్ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆడిస్తే ఐపీఎల్ మ్యాచ్ పిచ్లను ధ్వంసం చేస్తామని సాధువులు హెచ్చరించడం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు ఫ్రాంచైజీలు ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతుంది. మరికొద్ది నెలల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు సాధువులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా బంగ్లాదేశ్ లో జరిగిన ఈ హింసాత్మక దాడిలో హిందూ సమాజానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఉజ్జయిన్ సాధువులు ఈ హెచ్చరిక చేశారు. బంగ్లా క్రికెటర్లు మ్యాచ్ లో ఆడితే ఆ మ్యాచ్ ఆపడానికి సాధువులు యోధులు స్టేడియంలో ప్రవేశిస్తారని తేల్చి చెప్పారు. అంతేకాదు మైదానంలోని పిచ్లను ధ్వంసం చేసి మ్యాచ్లకు అంతరాయం కలిగిస్తామని హెచ్చరిక చేశారు. అక్కడ హిందువుల పైన జరిగిన దాడులను అక్కడి అధికారులు పట్టించుకోకపోవడం పైన మండిపడ్డారు. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్ కూడా భారత్ లో జరిగే ఐపీఎల్ ఆడకూడదని అల్టిమేటం జారీ చేశారు. కాగా ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధరకు దక్కించుకుంది. గత 10 సీజన్లలో అతడు ఇప్పటి వరకు 5 ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా ఈ ఐపీఎల్ లో బంగ్లాదేశ్ నుంచి ముస్తఫిజుర్ ఒక్కడే ఆడనున్నాడు. తాజాగా సాధువుల హెచ్చరికలతో కేకేఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.